ఏమిటి అంటే డీలిమిటేషన్ ప్రక్రియ కావచ్చు, అలాగే ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ కూడా విన్నారు మీరు. ఈ కోటా కొట్లాటకు సంబంధించి ఏం జరుగుతోంది అసలు? ఎందుకు సోనియా గాంధీ సైతం కొన్ని వ్యాఖ్యలు చేశారు? ఏమిటి అందులో జరిగే అన్యాయం ఏమిటి అసలు యాక్చువల్గా జరుగుతోందేంటి? అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తా ఉందో, ఎందుకంటే భారతదేశంలో 4 సార్లు డీలిమిటేషన్ జరిగింది. 1952, 1962, 1972, 2002. 2002లో తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, తెలుగు రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెంచలేదు, ఓన్లీ బౌండరీస్ మాత్రమే మార్చారు. ఓకే. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మొన్న 2020 నుంచి 22 మధ్యలో జమ్మూ కాశ్మీర్లో సీట్ల సంఖ్య పెంచారు. అక్కడ దాదాపు కాశ్మీర్లో 1 సీటు, జమ్మూలో 6 సీట్లు పెరిగినాయి. ఇప్పుడు అస్సాంలో కూడా డీలిమిటేషన్ చేశారు. 30 నియోజకవర్గాల్లో ముస్లిం ప్రాబల్యం ఉంటుంది కాబట్టి ఆ బౌండరీస్ మార్చి ఆ సంఖ్యను 10 స్థానాలకు కుదించడంతో అక్కడ భారతీయ జనతా మేలయ్యే విధంగా డీలిమిటేషన్ చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2014 విభజన హామీలో ఉన్నప్పటికీ తెలంగాణలో 34 స్థానాలు పెంచాలని చెప్పేసి విభజన చట్టంలో ఉన్నది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా 175 నుంచి 250 సీట్లు పెంచాలి. డీలిమిటేషన్ అంటే సీట్లు పెరుగుతాయి కదండి, పెంచలే కదా. మనం అదే చెప్తాం, మీరు రాజకీయం కోసం వాడుకుంటా ఉన్నారు. అస్సాంలో వాడుకున్నది బీజేపీ చేసింది, అస్సాంలో వాడుకున్నది అదే, జమ్మూ కాశ్మీర్లో చేసి. మరి తెలుగు రాష్ట్రాలు ఎందుకు డీలిమిటేషన్ చేయలేదు? అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టం ఏంటంటే 1970లో కుటుంబ నియంత్రణ అమల్లోకి వచ్చింది. ఈ సదరన్ స్టేట్స్ అయితే సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్లను కూడా పకడ్బందీగా ఉపయోగించడంతో, ఫాలో కావడంతో ఇక్కడ సీట్లు డీలిమిటేషన్ 1972లో చేసేటప్పుడు తగ్గినాయి పార్లమెంట్ స్థానాలు కూడా. ఇక్కడ తగ్గిన పరిస్థితి మనం చూసినాం. తెలుగు రాష్ట్రాల 1 సీట్ తగ్గింది ఆనాడు కూడా. ఓకే. తర్వాత ఏదైతే బీమార్ రాష్ట్రాలు, బీమార్ అంటే బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, బీమార్ రాష్ట్రాలు అంటారు. ఈ 4 రాష్ట్రాల సీట్లు భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది కాబట్టి అక్కడ పెరిగే సీట్లతోనే దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారులకు వచ్చే అవకాశం. అదే కాకుండా పార్లమెంట్లో మన కొత్త పార్లమెంట్ కట్టినప్పుడు కూడా సీట్లు పెరుగుతున్నాయి, సీట్ల సంఖ్య పెంచారు. 542 నుంచి 814, 16 చేసే ప్రయత్నం చేస్తామని చెప్పినాం. దానిలో భాగంగా ఇప్పుడు హడావిడిగా ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి మహిళా బిల్లును కూడా హడావిడిగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. ఈ హడావిడిగా ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నంలో ప్రధానంగా రాజకీయం కోసం వాడుకునే ప్రయత్నం భారతీయ హడావిడి ఉంది. ఎప్పటి నుంచో వినబడుతుంది కదా మహిళా బిల్లు విషయం. బీజేపీ ప్రస్తావిస్తూనే ఉంది, అమలు పరుస్తానని చెప్తూనే ఉంది. మీరు ఎప్పుడు చట్టంలో ఏం చేశారు? 22 నేను చేయలే కదా. ఓకే. ఆఫ్టర్ నెక్స్ట్ కమింగ్ డేస్లో చేయబోతున్నామని చెప్పి పార్లమెంట్ చట్టం చేసి ఇప్పుడు అమెండ్మెంట్ చేయబోతా ఉన్నారు ఈ ఉత్తరప్రదేశ్ ఎలక్షన్ల కోసం, ఉత్తరప్రదేశ్లో రాజకీయ లబ్ధి కోసం. అదే కాకుండా దేశవ్యాప్తంగా మొన్నటి వరకు ఏమైంది, స్టాలిన్ గారి నేతృత్వంలో సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఏదైతే ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు కూడా ఢిల్లీకి పోయారు, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు కూడా పోయారు. అక్కడే చాలా స్పష్టంగా చెప్పారు, సౌత్ ఇండియా కుటుంబ నియంత్రణ ఫాలో కావడంతో మాకు అది మరణ శాసనం కావద్దు అని చెప్పి చాలా స్పష్టంగా కొన్ని డిమాండ్లు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డీలిమిటేషన్ సంబంధించి మేము జిఎస్డిబిలో తెలంగాణ వాటా 5% ఉన్నది కాబట్టి పెంచే సీట్లలో మాకు ఆ వాటాను ఇస్తారా? లేదు, మొత్తం పరంగా 17 సీట్లు ఉన్నాయి తెలంగాణ. జనాభా ప్రాతిపదికన చేస్తే సౌత్ ఇండియా ప్రధానంగా నష్టం. సౌత్ ఇండియా కాదు, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఢిల్లీ, హర్యానా చాలా రాష్ట్రాలు నడుస్తూ ఉంది. ఓన్లీ ఆ బీమార్ రాష్ట్రాల్లో మాత్రమే డబల్ అవుతా ఉన్నాయి. అదే తమిళనాడులో 39 సీట్లు ఉంటే అది డబల్ కావటం లేదు, ఓన్లీ 9 స్థానాలు. జనాభా ప్రాతిపదికన చేస్తే నీ కేరళ లాంటి స్టేట్లో జనాభా సీట్లు తగ్గుతా ఉన్నాయి ఇంకా. కాబట్టి అట్లా ఉండొద్దు, ఒక ప్రాతిపదికన ఫిక్స్ చేయండి అని చెప్తే ప్రాతిపదికన ఫిక్స్ చేస్తామని చెప్పి 50% ఓకే, ఇక్కడ బాగానే ఉంది. కాకపోతే తెలంగాణ కావచ్చు, భారతదేశంలో ఇప్పుడు సౌత్ ఇండియాకు ప్రధానంగా సౌత్ ఇండియా ప్రమేయం లేకుండా దేశంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఉత్తరప్రదేశ్ కావచ్చు, బీహార్లో కూడా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు. కాబట్టి ఈ 4 రాష్ట్రాలతో అధికారంలోకి వచ్చే అవకాశం కాబట్టి మేము జిఎస్డిపిలో మా వాటా అత్యధికంగా ఉంది కాబట్టి ఒక 3 డిమాండ్లు కేంద్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టారు. అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా రాజ్యాంగ సవరణ చేసే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది కాబట్టి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రాతినిధ్యం ఉండే విధంగా ఒక తగు నిర్ణయం తీసుకోవడం చెప్పి కోరుతా ఉన్నారు. దానికి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయకుండా హడావిడిన 16, 17, 18 3 రోజుల్లో పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేస్తాం, మహిళా బిల్లు సంబంధించి కూడా అమెండ్మెంట్ తేబోతా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా వారు ప్రకటించారు. మహిళా బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా దానికి ఆల్రెడీ మద్దతు సోనియా గాంధీ గారు ఇప్పుడు మేము యూపీఏ గవర్నమెంట్లోనే మహిళా బిల్లు రాజ్యసభలో పాస్ అయింది. ఆనాడు 33%, ప్రత్యేక పరిస్థితుల్లో లోక్సభలో పాస్ కాలేదు. ఆనాడు యూపీఏలో ఉన్నటువంటి భాగస్వామ్య పక్షాలు ఓబీసీ రిజర్వేషన్, ఇంకోటి ఇక్కడ కూడా చాలా స్పష్టం కాంగ్రెస్ పార్టీ కూడా కోరుతుంది కదా, ఓబీసీలకు సంబంధించి మహిళా బిల్లులో మహిళలకు ప్రాధాన్యం ఉండాలి, మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నారు. అందుకోసం
కాంగ్రెస్ పార్టీ ఓబీసీ బిల్లు తీసుకొస్తే మద్దతు ఇవ్వడం కూడా సిద్ధంగా ఉంది. అదే కాకుండా మొన్నటి కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పి జనగణనలో కులగణన చేస్తామని చెప్పారు. జనగణనలో కులగణన అసలు ప్రస్తావనే లేదు. ఇప్పుడు ఓకే మొన్న అది గెజిట్లో కూడా జనగణనలో కులగణన ప్రస్తావన చేయకుండా ఓబీసీ అంశాన్ని చేర్చకుండా ఓన్లీ ఎస్సీ ఎస్టీ అంశాన్ని చేర్చి కాబట్టి ఓబీసీ ప్రధానమంత్రి చెప్పుకునే నరేంద్ర మోడీ గారు ఓబీసీలకు సంబంధించి రిజర్వేషన్ పెంచుతానంటే కేంద్రం అడుగుంటా ఉంది. కాబట్టి ఓబీసీల ప్రస్తావన మహిళా బిల్లు రావాలని, తర్వాత డీలిమిటేషన్ విషయంలో చాలా రకరకాల అనుమానాలు ఉన్నాయి కాబట్టి సౌత్ ఇండియాకి సంబంధించిన అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తే చేసి చాలు. జిఎస్డిపి ప్రకారమా లేదా ఇంకేదైనా ప్రాతిపదికన తీసుకొని పెంచితే బాగుంటుందని చెప్పేసి కాంగ్రెస్ పెరిగే సీట్లన్నా జిఎస్డిపి అమలు చేయండి అని చెప్పి కోరుతా ఉన్నారు. షూర్ మాట్లాడదాం.